మార్నింగ్ అండ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఎప్పుడైనా మామూలుగా లంచ్ లో బీరకాయ పప్పు అన్నంలో కలుపుకొని మునక్కాడలు సాంబార్ వేసుకొని తింటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు పెడుతున్నావా ఏంటి భోజనాలు అని అడుగుతున్నారా? ఏం కాదండి, అలా కాకుండా ఎప్పుడైనా మునక్కాడ బీరకాయ అన్నం తిన్నారా అని డౌట్ వచ్చింది నాకు, అందుకే అడిగాను. అలా తినుంటారు కానీ ఇలా ఇప్పుడు నేను చెప్పినట్టయితే తినుంటారు కదా. బాస్మతి రైస్ ఉడికించుకొని అందులో మునక్కాడలు బీరకాయ ముక్కలు వేసుకొని కాసిన్ని మసాలాలు దట్టించి పెడితే ఉంటుంది. ఆహా, స్వర్గం అక్కడెక్కడో కాదు, ఇక్కడ మన కళ్ళ ముందు ప్లేట్ లో ఉందనే అనిపిస్తుంది తెలుసా. ఆ ఫీలింగ్ మీకు తెలియాలి అంటే ఆ రెసిపీ చేసుకొని తినాలి. కానీ ఆ రెసిపీ ఎలా చేసుకోవాలో తెలియదు కదా మీకు, అందుకే నేను తీసుకొచ్చేసాను మీకు చూపించడానికి మునక్కాడ బీరకాయ అన్నం. ఎస్, ఇది మీరు ఎప్పుడన్నా నాకు ఒంట్లో బాగాలేదు, కడుపులో నొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది అని చెప్పి ఆఫీసులకి స్కూల్కి డుమ్మాలు కొడతారు చూసారా. స్పెషల్లీ ఆఫీసులకి డుమ్మాలు కొట్టినప్పుడు మనకి మనం ఎంజాయ్ చేయడానికి బెస్ట్ గా తినడమే కదా, తిని ఎంజాయ్ చేస్తాం. అలాంటి టైంలో చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను చూపించేస్తాను, మీరు కూడా వెంటనే నన్ను ఫాలో అయిపోండి. మునక్కాడ బీరకాయ అన్నం అని చెప్పాను కదా, అది చేసుకోవడానికి ముందుగా రైస్ ఉడికించి పెట్టుకోండి. ఓకే, బాస్మతి రైస్ అయితే బెటర్, లేదు అంటే నార్మల్ రైస్ అయితే నార్మల్ రైస్. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలి. వేడైన తర్వాత అందులో జీరా, ఆనియన్ ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఇందాక నేను చెప్పాను కదా ఇంట్రడక్షన్ ఇస్తున్నప్పుడే, మామూలుగా ఎప్పుడైనా ఆఫీసులకి అంటే నిజాలు కాకుండా మనకి ఎప్పుడు లేజీగా ఉండి ఒక్కొక్కసారి అబద్ధాలు చెప్పి చుట్టి పెడతాం కదా. ఆ టైంలో మీరు నిజంగా అలా ఎప్పుడైనా చుట్టి పెట్టారా? ఒకవేళ పెడితే మీరైతే ఏం చేస్తారు? నాకు తెలిసి ఎవరైనా సరే ఆఫీసులకు సెలవు పెట్టేది ఎందుకంటే ప్రశాంతంగా తిని పడుకొని నిద్రపోవడానికి కదా. మీరు అలా చేస్తే ఎలాంటి డిషెస్ చేసుకొని తింటారు? జీలకర్ర వేసాను, ఇలాంటివన్నీ నాకు అప్డేట్ చేశారనుకోండి, అప్పుడప్పుడు మీ గురించి కూడా చెప్తూ మీరు ఎలాంటి డిషెస్ చేసుకుంటారో నాకు రెసిపీ పెడితే అవి కూడా చేసి చూపిస్తాను కదా. ఎందుకండి ఏం చెప్పరు? జీడిపప్పు, ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం పచ్చిమిర్చి ముక్కలు అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు జాగ్రత్తగా ఫ్రై చేసేయాలి వీటిని. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను కదా, ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో టొమాటో ముక్కలు, సో ఇప్పుడు టొమాటో కూడా వేసాము, ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇందులో మునక్కాడలు వేసుకోవాలి. యాక్చువల్లీ వీటిని ముందే బాయిల్ చేసి పెట్టుకుంటే టైం ఎక్కువ కన్స్యూమ్ చేయదన్నమాట. లేదు అలా కాదు, డైరెక్ట్ గా వేసుకున్నా కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే డైరెక్ట్ గా వేసేస్తున్నాను. అండ్ అలాగే దీంతో పాటు క్యాప్సికమ్ చాలా మంచి వెజిటబుల్. అండ్ అలాగే ఏ కర్రీలో అయినా లేదంటే ఎప్పుడైనా ఇలాంటి డిఫరెంట్ రైసెస్ వెరైటీస్ చేసుకున్నా సరే వేసుకోవచ్చు. అండ్ దెన్ ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, ఇది యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ కొంచెం వెజిటేబుల్స్ అన్ని ఫ్రై అయ్యేట్టు కొంచెం ఫ్రై చేసుకోవాలి, ఆ తర్వాత వాటర్ పోసి మగ్గించుకుంటాం అన్నమాట. నెక్స్ట్ కారం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాము, బట్ కొంచెం కారం, అలాగే కొంచెం ఉప్పు.
సో రైస్ కూడా కలుపుకుంటాం కదా, దానికి తగ్గట్టు వేసుకోండి మీరు ఉప్పు కారం అనేది. అండ్ అలాగే కొంచెం గరం మసాలా. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ పోయకూడదు, కొంచెం. ఇంకాస్త మగ్గితే బాగుంటుంది మునక్కాడలు, అందుకే ఇంకొంచెం వాటర్ పోస్తాను కొద్దిగా. సో ఇప్పుడు మూత పెట్టేస్తాను, అప్పుడైతే ఎక్కువ తొందరగా మగ్గిపోతుంది కదా, అందుకని. ఆహా, వంట అంటే ఇలా చేయాలి. ఇప్పుడు ఇందులో ఏం చేయాలి అంటే కొబ్బరి పాలు, కొంచెం కొబ్బరి పాలు పోసుకోవాలి. దిస్ ఇస్ ఫర్ ఫ్లేవర్. బా, ఎంత బాగుంటుందో తెలుసా ఇలా చేసుకునేటప్పుడు కొబ్బరి పాలు కూడా పోసుకుంటే. టేస్ట్ ఒక్కసారి ఇక్కడ నుంచి ఇలా అయిపోతుంది. డన్. ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి షిఫ్ట్ చేసుకొని ఎవరికన్నా సరే సర్వ్ చేశారు అంటే ఎంత బాగుంటుందో తెలుసా. ముఖ్యంగా మన సౌత్ ఇండియన్ స్పెషల్ ఫ్లేవర్స్ అన్ని ఇందులో తెలుస్తూ ఉంటాయి. సో డెఫినెట్ గా మిస్ కాకుండా ఎవరికన్నా చేసి పెట్టండి. ఇది మీ ఇంటికి ఎవరికన్నా గెస్ట్లు వస్తారు కదా, ఎవరైనా వాళ్ళకి చేసి పెట్టండి. ఇప్పుడైతే నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేస్తాను. చూస్తున్నారు కదండి, మునక్కాడ బీరకాయ అన్నం సూపర్ గా ఉంటుంది. మామూలుగా మీరు హోటల్స్ కి వెళ్ళి సాంబార్ రైస్, ఆ రైస్ ఇవేం తినకండి, ఈ ప్రాసెస్ నే ఫాలో అయిపోండి. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ టేస్ట్ ని. అందుకే వెంటనే ఈ డిష్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని ఇంకొకసారి చూడండి. మునక్కాడ బీరకాయ అన్నంకి కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ 1 కప్పు, మునక్కాడలు 1 కప్పు, బీరకాయ 1/2 కప్పు, క్యాప్సికం 1/2 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, టొమాటోలు 1/2 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, కాజు 6, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, జీరా 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 3, ఉప్పు తగినంత, నూనె సరిపడేంత. ములక్కాడ బీరకాయ అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని జీలకర్ర, జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేగాక టొమాటోలు, ములక్కాడ, క్యాప్సికం, బీరకాయ, కారం, ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలుపుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి పాలు వేసి ఒకసారి కలుపుకొని ఉడికించుకున్న బియ్యం వేసి బాగా కలుపుకొని కాసేపు మగ్గించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటే ములక్కాడ బీరకాయ అన్నం రెడీ. మునక్కాడ బీరకాయ రైస్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. చాలా వేడిగా ఉందండి, లేదంటే నా లాగించేయచ్చు దీన్ని. చెప్పానా? వావ్, నాకు ఎంత నచ్చుతుందో ఎవ్రీ టైం. ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదు తెలుసా, అంత బాగుంటుంది ఇది. డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్
ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో నేను ఇంకో వెరైటీగా మీకు ఏం చూపించబోతున్నా అంటే చాలా సింపుల్ గా పెరుగుతో చేసుకునే పచ్చడి, పల్లి పెరుగు పచ్చడి. మరి నేను ఎలా చేయాలో అది చూపించేస్తాను, మీరు కూడా నన్ను చూసి ఫాలో అయిపోండి. పల్లి పెరుగు పచ్చడి చేసుకోవడానికి ఇప్పుడు ఏం చేయాలి అంటే ముందు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అది ఆన్ చేయాలి. ఇదేంటి పెరుగుతో కదా రైతాలా అనుకుంటున్నారేమో, కాదండి, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, అయితే సరిపోతుంది. జస్ట్ నామకే వాస్తే అంటారు కదా, అలాగే మరీ ఎక్కువ వేయద్దు. అందులో పల్లీలు, ఒకసారి కలిపేసామంటే వేగుతూ ఉంటాయి, మనకు ప్రాబ్లం ఉండదు. ఈ లోపు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. ముందు పల్లీలు వేయించుకోవాలి. సో ఇప్పుడు వేయించుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏం చేస్తాను అంటే నేను పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, వీటిని కట్ చేయాలి. సో ఎన్ని కావాలో అన్ని కట్ చేసుకొని వాటిని కూడా పల్లీలు వేస్తున్నాం కదా అందులో వేసేసుకోవాలి. నాకు తెలిసి ఇన్ని సరిపోతాయి. అండ్ ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, సో వీటిని ఫ్రై చేసుకుని ఏం చేయాలి అంటే మనం మిక్సీలో వేసి కొంచెం పొడి చేసుకుంటాం. ఇందులో పుదీనా వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. సరే, ఇవి ఫ్రై అవ్వాలి కదా, ఇవి కొంచెంసేపు ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపు ఒక బౌల్ తీసుకొని పెరుగు వేసుకోవాలి. అందులో పెరుగు, అలాగే ఇందులో యాక్చువల్లీ మనం పల్లీలు వేయించుకునేటప్పుడు దానికోసం సాల్ట్ వేసుకున్నాం. బట్ ఇప్పుడు ఏంటంటే పెరుగులో లైట్ గా వేసుకుంటున్నాం అనమాట. మరీ ఎక్కువ వేసుకున్నారనుకోండి రెండిట్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ అయిపోతుంది. సో కొద్దిగా వేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేయాలి. అంటే క్రమ్స్ ఏం లేకుండా, గడ్డలు ఏం లేకుండా బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, సరిపోతుంది. అండ్ ఇవి ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం చల్లారితే ఏంటి అంటే ఇవి తీసుకొని వెళ్ళి మిక్సీలో వేసి పేస్ట్ చేసేయచ్చు. అండ్ అలాగే పెరుగు కూడా బాగా బీట్ చేసేసి రెడీగా పెట్టేసుకున్నాను కదా. అండ్ స్పెషల్లీ వీటిని మీరు రోటీస్తో తినచ్చు, లేదంటే రైస్తో తినచ్చు. ఇందాక నేను చేసి చూపించాను కదా, అలా డిఫరెంట్గా ఏదైనా రైస్ చేసుకున్నప్పుడు తినచ్చు. ఇది స్పెషల్లీ దేనికైనా కాంబినేషన్గా పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది. మామూలుగా పుదీనా ఫ్లేవర్ తీసుకున్నారనుకోండి, అప్పుడు అన్ని వాటిలోకి కాంబినేషన్గా యూజ్ చేయలేరు కదా. అదే గ్రౌండ్ నట్ అంటే కామన్ ఫ్లేవర్, సో మీరు దేంట్లోకైనా సరే జస్టిఫై చేసుకోవచ్చు అనమాట. సో అందుకనే అప్పుడప్పుడు గ్రౌండ్ నట్స్తో కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇవి ఇంకా చల్లగా అవ్వాలండి. సో కొంచెం వెయిట్ చేద్దామండి. ఓకే అండి, చల్లగా అయిపోయింది. సో ఇప్పుడు నేను వెళ్ళి మిక్సీ జార్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసుకొని పేస్ట్ కొట్టేస్తాను. మామూలుగా పొడి చేసుకునేటప్పుడు కూడా ఎండుమిరపకాయలు వేస్తారు కదా, కాంబినేషన్ బాగుంటుంది, వేరుశెనగ పప్పులు అండ్ చిల్లీ. నేను వెళ్ళి మిక్సీ పట్టేస్తాను. చూస్తున్నారు కదా, ఇదిగో ఇలా పొడి చేసుకోవాలి. యాక్చువల్లీ పొడి చేసుకుంటే చాలా బాగుంటుందండి, అంటే పొడి కాంబినేషన్ లో అయితే. లేదు పేస్ట్ చేసుకోవాలి అనుకున్నా కూడా అది వేసుకున్నా కూడా ప్రాబ్లమే ఉండదు. ఒకవేళ పేస్ట్ చేసుకొని వేసుకోవాలి అనుకుంటే మాత్రం
కొద్దిగా వాటర్ పోసుకున్నారనుకోండి మిక్సీ పట్టేసేటప్పుడు పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ పెరుగుని బీట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఈ పొడి వేయాలి. చూసుకొని వేసుకోండి ఎంత కావాలి అనేది. సో ఈ పొడి వేసుకొని బాగా కలిపేసేయాలి. పొడి వేసి బాగా కలిపేసానండి. ఇదిగో ఇలా మరీ పల్చగా ఉండకూడదు, అలా మరీ టైట్ గా ఉండకుండా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే పోపు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో జీరా, కొద్దిగా జీరా. యాక్చువల్లీ ఇందులో జీరా ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా, అందుకని. లేదు కొంచెం జీరా పొడి కలుపుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో జీరా, అలాగే ఇప్పుడు కరివేపాకు. సో కరివేపాకు వేస్తున్నాయి కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా పంచదార, చాలా కొద్దిగా పంచదార. అండ్ అలాగే కొత్తిమీర. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని జీరా కరివేపాకు ఇవి వేగిన తర్వాత ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ పెరుగులో మనం పల్లీలు పచ్చిమిర్చి మిశ్రమాన్ని కలిపాం కదా, అది వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకొని ఆ వేడి మీద కొంచెం ఒకసారి కలిపేశారంటే సరిపోతుంది. అదే స్టవ్ ఆఫ్ చేయకుండా వేసి బాగా కలిపారనుకోండి పెరుగు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి అలా చేయొద్దు. అయితే నేను ఇది వేస్తున్నాను. ఓకే, ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు వెంటనే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అందుకే మళ్ళీ ఎక్కడ లేట్ అవుతుందో అని సర్వింగ్ బౌల్ కూడా రెడీగా పెట్టేసుకున్నా. ఒకసారి కలిపేసి ఎస్ అయిపోయినట్టే. ఓకే, ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము అంటే ఫినిష్. పల్లి పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా పల్లి పెరుగు పచ్చడి. వావ్, చాలా సింపుల్ గా చాలా ఫాస్ట్ గా అయిపోయింది కదా, టేస్ట్ కూడా అదిరిపోతుంది. అండ్ కావాలి అంటే సర్వ్ చేసుకునేటప్పుడు దీని పైనుంచి కొద్దిగా సన్నగా ఫైన్ చాప్డ్ ఆనియన్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మరి వెంటనే ఈ పల్లి పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మీరు చూడండి. పల్లి పెరుగు చట్నీకి కావాల్సిన పదార్థాలు: పల్లి అరకప్పు, జీరా 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, చక్కెర 1/2 టీ స్పూన్, పెరుగు అరకప్పు, పచ్చిమిర్చి 3, కొత్తిమీర 1 టీ స్పూన్, నూనె సరిపడేంత, ఉప్పు తగినంత. పల్లి పెరుగు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి పల్లీలు పచ్చిమిర్చి ఉప్పు వేసి వేయించుకొని కొంచెం చల్లారాక మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు ఉప్పు వేసి బీట్ చేసుకొని మిక్సీ పట్టిన పల్లీల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని జీలకర్ర కరివేపాకు పంచదార కొత్తిమీర వేసి కొంచెం వేగాక పెరుగు మిశ్రమం వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లి పెరుగు పచ్చడి రెడీ. పల్లి పెరుగు పచ్చడికి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. వావ్,
నేను ఇందాక చెప్పినట్టుగానే పెరుగుతో ఒక డిఫరెంట్ ఫీల్, కొత్తగా అనిపించే డిష్ ఏదన్నా ట్రై చేయాలి ఈజీగా ఉండేది అంటే ఇదిగో ఇదే. చాలా బాగుంది. మరి ఈ రోజు 2 వెరైటీస్ నాకైతే బాగా నచ్చాయి. మీకు నచ్చదా లేదో తెలియాలి అంటే మీరు చేసుకొని తినాలి. అలాగే చేసుకొని తినండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో బ్రేక్ఫాస్ట్ షో ఆన్ ఆన్లైన్ www.facebook.com/ETV Abruchi అని టైప్ చేయండి. అక్కడ ఈటీవీ అభిరుచి ఫేస్బుక్ పేజ్ వచ్చేస్తుంది. హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వండి. యూట్యూబ్ లో అయితే www.youtube.com/ETV Abruchi అని టైప్ చేయండి. అక్కడ మన ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది. అండ్ అక్కడ కూడా మన బ్రేక్ఫాస్ట్ షో వీడియోస్ ఉంటాయి. హ్యాపీగా ఫాలో అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారనుకోండి, అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో మీకు వెతుక్కునే పని ఉండదు అనమాట ఎప్పటికప్పుడు. మరి ఫాలో అవుతారు కదా. అండ్ రేపు నేను మీకోసం ఇంకో 2 బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ తో వచ్చేస్తాను. టిల్ దెన్ యూ టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఈట్ హెల్తీ. బాయ్.